హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ రామ్. మనం లాస్ట్ టైం అప్లోడ్ చేసిన ఐపీఎల్ షార్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఒక ఫుల్ లెంత్ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారు. సో దాన్ని కంటెంట్గా బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాం. లైక్ ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మన ప్రైమరీ ఫోకస్ లైక్ యూత్లో కావచ్చు, లేదంటే కొంతమందిలో కావచ్చు, ప్రైమరీ ఫోకస్ ఏంటంటే బెట్టింగ్ మీద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ ఒకటే కాదండి, ఐపీఎల్ని మనం బెట్టింగ్ లేకపోయినా కూడా ఎలా ఎంజాయ్ చేయొచ్చు. నాకు చాలామంది అన్నారు, బ్రో వితౌట్ బెట్టింగ్ హౌ కెన్ వి ఎంజాయ్ ద మ్యాచ్ అండ్ హౌ కెన్ వి ఎంజాయ్ ది ఐపీఎల్ సీజన్ అన్నట్టు. సో నేను చెప్తున్నాను, అందరూ కాదండి, కొంతమంది. సో మనం ఏంటంటే జాయ్ ఆఫ్ ద గేమ్ దాని మీద ఫోకస్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ మనం ఏంటంటే ట్రూ ఐపీఎల్ ఎంజాయ్మెంట్ ఎక్కడ వస్తుందంటే మనకి ఎగ్జైటింగ్ మ్యాచెస్ నుంచి, లేదంటే మన ప్లేయర్స్ యొక్క స్కిల్ సెట్ నుంచి, వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి అండ్ మన ఫ్యాన్స్ మధ్య ఉన్న స్నేహం, వీటి వల్ల వస్తుంది. కానీ ఎంజాయ్మెంట్ బెట్టింగ్ వల్ల రాదండి. మనం దీని గురించి మనం లాంగ్ టర్మ్లో కూడా థింక్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఎట్ ద మూమెంట్ ఇప్పుడు బెట్టింగ్ అనేది థ్రిల్లింగ్గానే ఉంటుంది, బట్ ఇన్ మూవింగ్ ఫార్వర్డ్ లాంగ్ టర్మ్లో మనకి ఏంటంటే చాలా స్ట్రెస్ అండ్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్డ్ అండ్ మనీ, మనకి కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి ఈజీగా బెట్టింగ్లో పెట్టడం కాదండి, దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. మనం కష్టపడి సంపాదించిన మనీని మనం ఏం చేయాలంటే మనం ఒక వాల్యూతో చూసుకుని మనం దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. లైక్ సమ్ ఎంటర్టైన్మెంట్, లేకపోతే మన కెరియర్ గ్రోత్ చేసుకోవడంలోని, లేదంటే మనకు మనం ఒక ట్రీట్మెంట్ లైక్ ఒక గిఫ్ట్ ఇచ్చుకోవడంలో అలాగా, లేదంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయడంలో. బాగా కష్టపడి సంపాదించి చిన్న మనీ తీసుకెళ్ళి సింపుల్గా బెట్టింగ్లో పెట్టి లూజ్ చేసుకోవడం అనేది చాలా ఫాస్ట్గా ఎడిక్టివ్ అయిపోతుంది. దట్టు ఈ ఐపీఎల్ సీజన్స్లో మెయిన్గా చాలా ఫాస్ట్గా యూత్లో కానీ పిల్లల్లో కానీ ఫాస్ట్గా అడిక్టివ్ అయిపోతుంది. ఐపీఎల్లా చూడండి, మ్యాచెస్ని ఎంజాయ్ చేయండి, హ్యాపీగా మ్యాచెస్ని ఎంజాయ్ చేస్తూ చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పాజిటివ్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయండి. పాజిటివ్ ఆల్టర్నేటివ్స్ అంటే మనం ఏదన్నా ఒక ఫ్యాంటసీ లీగ్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్యాంటసీ లీగ్లో మనం ఏం మనీ పే చేయవలసిన అవసరం లేదు. ఫ్యాంటసీ లీగ్లో అంటే ఏంటంటే ఇది బెట్టింగ్ కాదండి, మనం లైక్ ఒక డిబేట్ లాగా డిస్కషన్ చేసుకోవచ్చు. ప్లేయర్ యొక్క అనలిటిక్స్ అవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. మ్యాచ్ యొక్క థ్రిల్లింగ్, మ్యాచ్ ఎట్లా వెళ్తుంది ఏంటి, మనం ఏ టీముని సపోర్ట్ చేస్తాం. యూ కెన్ ఆల్సో సపోర్ట్ ఎనీ టీమ్ ఇఫ్ యూ వాంట్. మనం ఏంటంటే మనకు నచ్చిన టీంని సపోర్ట్ చేసుకోవచ్చు. సపోర్ట్ చేసుకుంటూ దాని మీద ఒక డిబేట్ లాగా, లేదంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేలాగా మనం దాని గురించి డిస్కషన్స్ చేసుకోవచ్చు. డిస్కషన్స్ చేసుకుంటూ చూస్తున్న మ్యాచ్ ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ. ఇలా బెట్టింగ్ లేకుండా ఎంజాయ్ చేయలేకపోతుందంటే ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసుకోండి. సపోర్ట్ సిస్టమ్ ఎలా అంటే గ్యాదర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఎవరో ఒకరిని, యువర్ లవ్డ్ వన్స్, ఎవరో ఒకరిని దగ్గరికి గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరేంటే అందరూ కలిసి ఒక మ్యాచ్ చూడండి, మ్యాచ్ చూసి ట్రై చేయండి. ఒక్కటి, మీరు బెట్టింగ్ ఏమి వేయొద్దు, వేసాను అనుకోండి మీకు మీరుగానే ఓకే, సో ఈరోజు సో అండ్ సో టీమ్ వర్సెస్ సో అండ్ సో టీమ్కి మ్యాచ్ జరుగుతుంది, నేను సమ్ ఏ అనే టీంకి బెట్టింగ్ వేసాను అని మీకులో మీరు అనుకోండి, సమ్ XYZ అమౌంట్ అనుకుని మ్యాచ్ చూడండి. ఓకే, మ్యాచ్ చూసినప్పుడు మీరు ఎంత స్ట్రెస్కి గురవుతారంటే మీ మనీ లూజ్ అయిపోతున్నట్టు, లేదంటే మీకు మనీ వస్తున్నట్టు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. దీనివల్ల మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ మీరు మ్యాచ్ని అస్సలు ఎంజాయ్ చేయలేరండి. మీ ఫోకస్ మొత్తం రన్స్ మీద, వికెట్స్ మీద ఉంటుంది. అంతేగాని మ్యాచ్ని ఎంజాయ్ చేయలేరు, ప్లేయర్ యొక్క స్కిల్ సెట్ మీరు గేజ్ చేయలేరు, మీరు అసలు ఆ థ్రిల్లింగ్నెస్ పోతుందండి. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అస్సలు బెట్ వేయకుండా చూడండి, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందంటే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. ఐపీఎల్ అనేది ఒక లైక్ మనకి ఇయర్లీ వన్స్ వచ్చే ఒక ఎంజాయ్మెంట్ అండి. ఆ ఎంజాయ్మెంట్ని మనం ఎంజాయ్మెంట్లో తీసుకోవాలి. కానీ ఈ విధమైన ఎక్స్ట్రా, నన్ను కొంతమంది అడిగారండి, భయ్యా ఓకే బెట్టింగ్ లేకుండా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఐపీఎల్ని అంటున్నావు, చెప్పు కొన్ని ఏంటి ఏమన్నా ఉన్నాయో చెప్పు అన్నారు. నేను చెప్తున్నా, ఫ్యాంటసీ లీగ్లో జాయిన్ అవ్వండి. ఫ్యాంటసీ లీగ్లో జాయిన్ అయితే అక్కడ మీ ఫ్రెండ్స్తో జాయిన్ అవ్వచ్చు, మీరే ఫ్యాంటసీ లీగ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్న దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీరు ఫ్రెండ్స్తో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే అదొక కమ్యూనిటీ లాగా ఉంటుంది, ఆన్లైన్ కమ్యూనిటీ, అందులో జాయిన్ అవ్వచ్చు. లైక్ ఏ లేయర్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండి. మీకు అదొక ఎలా ఎలా చెప్పాలంటే అక్కడ ఫైనాన్షియల్ రిస్క్ ఏమి ఉండదు. సోషల్ మీడియాలో ఎంగేజ్ అవ్వండి. సోషల్ మీడియాలో మీ ఫేవరెట్ టీంకి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి, లేదంటే మీ ఫేవరెట్ టీంని సపోర్ట్ చేయండి. సోషల్ మీడియాలో మీకు ఒక వ్లాగింగ్ లాగా, లేకపోతే ఒక బ్లాగ్ లాగా క్రియేట్ చేసుకుంటే సోషల్ మీడియాలో మీ టీంని మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ జెర్సీని వేర్ చేసుకుని మీ టీంని సపోర్ట్ చేయండి. మీ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీ ఏదైతే టీంని సపోర్ట్ చేస్తున్నారో దానికిలాగా డెకరేట్ చేసుకుని చూడండి. బోల్డ్ అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. మీరు మల్టిపుల్ లైక్ ఇమేజెస్, వీడియోస్ మల్టిపుల్ అప్లోడ్ చేసి మీ టీంని సపోర్ట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఐపీఎల్ సీజన్ని.
ఇంకా మీ గేమ్ గురించి మీరు ఏదైతే గేమ్ చూస్తున్నారో ఐపీఎల్ ఈ సీజన్ 2025 ఆ గేమ్ గురించి ఇంకా తెలుసుకోండి. లైక్ ఇప్పటివరకు ఇంకా మోర్ ఇన్ డెప్త్ లైక్ క్రికెట్లో లైక్ స్ట్రాటజీస్, ప్లేయర్స్ యొక్క స్టాటిటిక్స్, హిస్టారికల్ మ్యాచెస్, ఇంకా ఏమైతే ఉన్నాయో అవన్నీ కలిపి చూడండి. మ్యాక్సిమం లైవ్ చూడడానికి ట్రై చేయండి. లైవ్ చూడడం కుదరకపోతే మీరు హైలైట్స్ కూడా చూడొచ్చు. హైలైట్స్ లైక్ షార్ట్లో ఉంటుంది, బట్ ఓకే మ్యాక్సిమం మ్యాచ్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది 20 అవర్సే కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. యూ కెన్ ఎంజాయ్ ఇట్ అ లాట్. లేదంటే క్రికెట్ ఆడండి, ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోండి. ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెట్ ఆడాలని చెప్పి ఎగ్జైట్మెంట్ వస్తుంటుంది. సో మీకు టైం కుదిరినప్పుడు లైక్ ఇన్ వీకెండ్స్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆర్ ఇన్ హాలిడేస్, ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్ అండ్ మీకు టైం కుదిరినప్పుడు వెళ్ళి ఒక చిన్న మ్యాచ్ ఆడుకోండి. చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అండ్ ఫిజికల్గా కూడా చాలా మంచిది. అండ్ లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయండి. లైక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయండి. మీకు నచ్చిన టీంని మీరు సపోర్ట్ చేయండి. లేదంటే ఐపీఎల్ మీద ఒక కంటెంట్ క్రియేట్ చేసి చెప్పండి. బై సేయింగ్ నో టు బెట్టింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ ద ఎగ్జైట్మెంట్ మ్యాచెస్ ఇన్ ఐపీఎల్. చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకి ఐపీఎల్ మీద క్విజెస్ కానీ కంటెస్ట్ కానీ పెడుతుంటాయి. అందులో పార్టిసిపేట్ చేయండి. మీకున్న క్రికెట్ నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోండి. చాలా మంచి మంచి ప్రైజెస్ కూడా విన్ అవ్వచ్చు. ఈ ఐపీఎల్ అట్మాస్ఫియర్ని మీరు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇయర్లీ వన్సే వస్తుంది. ఈ అట్మాస్ఫియర్ని మీరు ఎంజాయ్ చేయండి. ఈ అట్మాస్ఫియర్ని మీరు ఎలాగ ఎంజాయ్ చేయాలి ఏంటంటే మంచి మంచి స్పోర్ట్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ మీద ఫోకస్ చేయండి. క్రికెట్ అనేది ఇట్స్ అన్ ఎమోషనల్ గేమ్. దాన్ని మీరు ఇలాగా ఎంజాయ్ చేయకుండా బెట్టింగ్ రిలేటెడ్ వాటికి వెళ్ళిపోయి సో ఈ బెట్టింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ మనం బెట్టింగ్ వేస్తాం, మనకు కొంచెం అమౌంట్ రావచ్చు. ఈజీగా వచ్చిన మనీ ఈజీగా ఉండదు. మనం హార్డ్ వర్క్ చేసి సంపాదించిన మనీయే మన దగ్గర ఉంటుంది. ఈజీగా వచ్చిన మనీ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ ప్రైమరీ ఫోకస్ మ్యాచ్ మీద పెడితే ఏ విధమైన బెట్టింగ్లోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఐపీఎల్ అనేది ఓన్లీ బెట్టింగ్తోనే కాదు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్తో కూడా మనం ఈ గేమ్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఎగ్జైట్మెంట్, చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి మ్యాచెస్ మూవింగ్ ఫార్వర్డ్. అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ.